బ్రేకింగ్ న్యూస్ రాజధాని అమరావతికి అనుమతుల విషయంలో జాప్యాన్ని అంగీకరించబోమని సీఎం స్పష్టంగా చెప్పారు. రాజధానిలో స్థలాలు పొందిన వాళ్లు నిర్దేశించిన సమయంలో నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అమరావతిలో స్థలాలు తీసుకున్న ప్రతి కంపెనీ సంస్థ ప్రతినిధుల నుంచి ప్రణాళికపై ప్రభుత్వం హామీ తీసుకుంటుంది. నెలలో నిర్మాణాలు ప్రారంభిస్తామని 3 సంస్థలు చెప్పగా 2 నెలల్లో 15 సంస్థలు, 5 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామన్న 13 సంస్థలు ప్రభుత్వానికి చెప్పాయి. 17 సంస్థలు మాత్రం 6 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చాయి. రాజధాని అమరావతిలో ప్రైవేటు ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. సమీక్షకు మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులు, ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఎవరు ఏ సమయంలో తమ నిర్మాణాలు మొదలు పెడతారు, ఎప్పటికి పూర్తి చేస్తారనే అంశంలో నేరుగా ఆయా సంస్థల యజమానులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు రాజధానిలో 72 సంస్థలకు 947 ఎకరాలను సిఆర్డీఏ కేటాయించింది. స్థలాలు పొందిన వారిలో స్కూళ్లు, బ్యాంకులు, యూనివర్సిటీలు, హోటళ్లు, హెల్త్ కేర్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, మత సంస్థలు, ఐటీ టెక్ పార్కులు ఉన్నాయి. ఇక అనుమతుల విషయంలో ఎక్కడా జాప్యం ఉండదని, జాప్యం ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సీఎం సమీక్షా సమావేశంలో చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అటు అమరావతిలో అటు సంస్థలకు సంబంధించి కూడా చంద్రబాబు అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంస్థ ప్రతినిధులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే అమరావతిలో నిర్మాణం చేపడుతున్నటువంటి సంస్థలకి వాళ్ళకి కేటాయించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిర్మాణాలపైన ప్రధానంగా నిన్న రివ్యూ సమీక్ష సమావేశం అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగడం జరిగింది. ఈ సమీక్షలో క్లియర్గా సీఎం అయితే వాళ్ళకి క్లియర్గా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరైతే ఈ ప్రభుత్వం ద్వారా సంస్థ స్థలాలు పొంది నిర్మాణానికి అడుగులు వేస్తామన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా వాళ్ళకి సంబంధించి నిర్దేశించినటువంటి గడువులోపు కంపల్సరిగా వాళ్ళ నిర్మాణాలు పూర్తి చేయాలి. ఆ సంస్థల యొక్క ప్రారంభం కూడా జరగాలనే విధంగా కూడా క్లియర్గా ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మొత్తం 72 సంస్థలకి 947 ఎకరాల భూములు ఇవ్వడం జరిగింది అనే విధంగా కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ స్థలాలు పొందినటువంటి స్కూల్స్ కానీ, బ్యాంకులు కానీ, యూనివర్సిటీలు కానీ, హోటల్స్ కానీ, హెల్త్ కేర్ సెంటర్లు, వీటితో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, మతానికి సంబంధించినటువంటి సంస్థలు, ఐటీ, అదేవిధంగా టెక్ పార్కులు ఉన్నాయి. ఈ 947 ఎకరాల్లో మొత్తంగా వీళ్ళు చెప్పినటువంటి సమయానికి కంపల్సరిగా నిర్మాణాలు ప్రారంభం అవ్వాలి. వాటి యొక్క నిర్దేశించినటువంటి గడువులోపు వీటి యొక్క పూర్తి అవ్వాలనే విధంగా కూడా కీలకంగా ఆదేశించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశంలో కొంత ప్రతిపక్ష పార్టీలు కానీ, సోషల్ మీడియాలో కానీ ఎలాంటి నిర్మాణాలు జరగట్లేదు అనే విధంగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ముందుగా ప్రభుత్వం వీళ్ళందరికీ స్థలాలు ఇవ్వటం, వీళ్ళు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల్లో కొంత జాప్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో కట్టడాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక ప్రారంభమైతే కంపల్సరిగా అక్కడ ఒక గ్రాఫ్ అనేది ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. నిర్మాణాలు జరుగుతుంటే కంపల్సరిగా అక్కడ బిజినెస్ అనేది డెవలప్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఈ సంస్థలు ఎవరైతే స్థలాలు పొందారో ప్రభుత్వానికి కంపల్సరిగా మేము ఈ సమయంలోపు పూర్తి చేసుకుంటామనే విధంగా చెప్పడం జరిగిందో వాళ్ళు కంపల్సరిగా ఆ సమయంలోపు పూర్తి చేయాలనే విధంగా కూడా కీలకంగా ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా నెలలో నిర్మాణాలు ప్రారంభించే వాళ్ళు కానీ 3 నెలల్లో 3 సంస్థలు ఈ నెల రోజుల్లో ప్రారంభిస్తామన్నవి 3 సంస్థలు, అదేవిధంగా 2 నెలల్లో ప్రారంభిస్తామన్నటువంటి సంస్థల సంఖ్య 15, అదేవిధంగా 5 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామన్నటువంటి సంస్థ 13, 6 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామన్నటువంటి సంస్థలు 17. మొత్తం వీళ్ళంతా కూడా కంపల్సరిగా ఈ 6 నెలల కాలంలో వీళ్ళ నిర్మాణాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు ప్రారంభించాలనే విధంగా కూడా వీళ్ళకి సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రతినిధితో డైరెక్ట్ గా సీఎం చంద్రబాబు మాట్లాడడం జరిగింది. వాళ్ళు క్లియర్ గా అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్ గా తననే సంప్రదించాలనే విధంగా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈ సంస్థలకు ఏవైతే పర్మిషన్ వచ్చినటువంటి సంస్థలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్ గా తన దృష్టిగా తీసుకొని రావాలనే
విధంగా కూడా ఆ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కానీ అధికారులతో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా లేకపోతే ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా వెంటనే తన దృష్టికి తీసుకొని వస్తే వాటిని వెంటనే సత్వరంగా పరిష్కరించే విధంగా అడుగులు పడతాయి అనే విధంగా కూడా చెప్పడంతో ప్రజలు ఎవరైతే ఆ ప్రతినిధులు కూడా కొంత హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కంపల్సరిగా సీఎం ఆదేశాలతో తాము నిర్మాణాలు కూడా ముందుకు వెళ్తామనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా వీటితో పాటు మళ్ళీ రానున్న రోజుల్లో ఎవరైతే అనుమతుల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి సంస్థలు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అనుమతులకు కానీ వాళ్ళకి ఎలాంటి స్థలాలు కావాలి, ఏంటి, ఎంత కావాలనేది కూడా డైరెక్ట్ గా తననే సంప్రదించాలనే విధంగా కూడా సీఎం చెప్పడంతో కంపల్సరిగా ఇక రానున్న రోజుల్లో ఈ నిర్మాణాలకు సంబంధించి అమరావతిలో చేపట్టేటటువంటి నిర్మాణాలన్నీ కూడా డైరెక్ట్ గా సీఎంఏ సమీక్షించేటటువంటి అవకాశాలునే వాళ్ళ అనుమతులను కూడా దగ్గరుండి ఆయనే పరిశీలించేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు అమరావతి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు అయితే సంస్థల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. సంస్థల ప్రతినిధులతో త్వరితగతిన అన్ని నిర్మాణాలు పూర్తి చేసేలా కూడా సంస్థ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు అటు అమరావతిలో ఉన్న అభివృద్ధి ముందుకెళ్లడంతో పాటు త్వరితగతిన అన్ని నిర్మాణాలు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించనున్నారు.